చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే రాష్ట్ర మంత్రివర్గంలో ఒక కీలకమైనటువంటి మంత్రి పిఏను తొలగించారు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం. విస్తృత స్థాయిలో దీనిపై ఒక చర్చ అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావటానికి వారు చేసినటువంటి ప్రయత్నాలు కానీ వ్యూహాలు కానీ ప్రత్యేక ఎత్తుగడ ఫలించింది. అలాగే కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ముఖ్యంగా 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. ఇటువంటి సందర్భంలో ఒక మంత్రి దగ్గర పనిచేస్తున్నటువంటి పిఏ అతని వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒకటే ఫిర్యాదులు. ఇప్పుడు తాజాగా ఆయన తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి. చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకురాలుగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా ఉన్నారు అనిత పిఏ జగదీష్. అతన్ని తొలగిస్తూ ఒక కీలకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు తొలగించారు, తొలగించడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ప్రధానంగా మంత్రి పేరు చెప్పుకొని అనేక రకాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు జగదీష్. ఉద్యోగుల ప్రమోషన్స్ కానీ బదిలీలు కానీ అనేక రకాల అంశాల్లో, ముఖ్యంగా పోలీస్ విభాగానికి సంబంధించి సివిల్ వివాదాలు, సెటిల్మెంట్లు, అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడటం, చివరకు కూటమి నేతలను కూడా బెదిరించే స్థాయికి ఈ మంత్రి పిఏ వచ్చారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి ఎప్పటి నుంచో ఫిర్యాదులు అందుతున్నాయి. వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బట్టి కొంతమంది కీలకమైనటువంటి నాయకుల దగ్గర చెప్తున్నారు. కానీ ఏదైనా సరే క్షేత్రస్థాయిలో పరిశీలించాలి, విచారణ జరపాలి, అప్పుడే తుది నిర్ణయం అని చంద్రబాబు ప్రకటించారు. ఇటువంటి క్రమంలో ప్రత్యేకమైనటువంటి ఒక దర్యాప్తు అనేది సాగింది. పార్టీ పరంగా అలాగే డిపార్ట్మెంట్ పరంగా కూడా. ఏవైతే మంత్రి అనిత పిఏపై వచ్చినటువంటి ఫిర్యాదులు ఉన్నాయో, జగదీష్ ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు దాదాపుగా వాస్తవమే అని తేల్చారు. ఎన్నో లక్షలకు సంబంధించి కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం, హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత పేరు ఉపయోగించడం, ఎన్నో రకాలుగా సెటిల్మెంట్లు, రకరకాల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని. దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఈ పిఏ అనిత దగ్గర ఉన్నారు. చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఇప్పుడు మంత్రి పేషీలో ఆయన వ్యవహరిస్తున్నారు. తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో మిగిలిన మంత్రులు కూడా అలర్ట్ అయ్యారు. వారికి ఆల్రెడీ దిశానిర్దేశం చేశారట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇటువంటి పనులు చేస్తే ప్రభుత్వానికి ఒక మచ్చ, ఒక చెడు ముద్ర అనేది పడుతుంది. కాబట్టి అంతా అలర్ట్గా ఉండాలి, లేదంటే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని హెచ్చరికలు జారీ చేశారట. రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేక రకాలుగా కూటమిలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి అనేది తెర మీదకి వచ్చింది. జరుగుతున్నటువంటి పరిణామాలు అలాగే ఉన్నాయి. కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిందో మనకు తెలుసు. వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టడానికి కూటమి నేతలు పన్నినటువంటి పన్నాగం కానీ వ్యూహం కానీ ఒక రూట్ మ్యాప్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది. ఇప్పుడు ఇటువంటి పనుల వల్ల ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని.
చాలా క్లియర్ కట్గా సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. ఇప్పుడు ఇది కూటమి నేతల్లో ఒక రకమైనటువంటి భయం, టెన్షన్. మొత్తానికైతే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సొంత పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎవరు తప్పు చేసినా ఆయన సహించరు. క్రమశిక్షణకు మారుపేరుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అనేది జరుగుతుంది. మొత్తానికైతే మంత్రుల పేషీల్లో మాత్రం ఒక చాలా భిన్నమైనటువంటి స్వరాలు వినిపిస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరికి ఇదొక ఆదేశం, హెచ్చరిక, గుణపాఠం అనేది. సో ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఏదైతే పార్టీ నిర్ణయాలు ఉన్నాయో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఉన్నాయో వాటి ప్రకారం నడుచుకోవాలి తప్ప ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అని ఈ తొలగింపుతో ఎవరైతే మంత్రి అనిత పిఏ జగదీష్ ఉన్నారో ఆయన తొలగించిన తర్వాత ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్